హాయ్ వ్యూవర్స్, మీ వీర్యము వాటర్ లాగా ఉందా, నీళ్ళలాగా ఉందా, పల్చగుందా? వీర్యం ఒకవేళ ఇట్లా నీళ్ళలాగా వాటరీ పల్చగా ఉంటే ప్రెగ్నెన్సీ నిలబడుతుందా? అంటే అమ్మాయి కన్సీవ్ చేస్తుందా? గర్భం అమ్మాయిలో అంటే గర్భం నిలబడుతుందా లేదా? ఇలాంటి చాలా క్వశ్చన్స్ అపోహలున్నాయి. చాలా మందికి ఏంటంటే వీర్యం ఇట్లా నీళ్ళలాగా అంటే ఎప్పుడైతే కలుస్తారో వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే నీళ్ళలాగా ఎందుకు వెళ్తుంది వీర్యం? ఎప్పుడైతే ఆర్గాజం వస్తుందో, ఎప్పుడైతే క్లైమాక్స్‌కి వెళ్తావో నీళ్ళలాగా పల్చగా పోతుంది. ఇది క్వెషన్ చాలా మందికుంది. ఇప్పుడు ఏందంటే ఇలాంటి పేషెంట్స్‌లో అంటే ఈళ్ళు నార్మలా? అసలు పేషెంటా? అది గూడా జూడాలి. చూడండి, అది నార్మల్ గూడా ఉండొచ్చు. మీకు గర్భం అంటే సూటిగా ఒకవేళ జెప్పాలంటే ప్రెగ్నెన్సీ నిలబడదా? నిలబడుతుందా? అంటే నిలబడుతుంది అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే మనము ఎంటైర్‌లీ తీసి పడేయలేము. ఒక్క స్పెర్మ్ గూడా ఒకవేళ అందులో ఉందనుకోండి, యాక్టివ్ ఉందనుకోండి, మంచిగా హెల్తీగా ఉందనుకోండి, అది పోయి కలుస్తది ఎగ్‌తో లోపల ప్రెగ్నెన్సీ నిలబడిపోతుంది. అయితే ఎప్పుడైతే ఇది నీళ్ళలాగా అయిపోతుందో, వాటరీ అయిపోతుందో అప్పుడు ఏందంటే ఇది ఈ స్పెర్మ్ కౌంట్ అందులో తక్కువ ఉన్నట్లే. స్పెర్మ్స్ తగ్గిపోతాయి. దానివల్లనే అది వాటరీ అయిపోతుంది. ఇది డెఫినెట్. కానీ దానివలన ప్రెగ్నెన్సీ నిలబడదు అని చెప్పలేం మనం. అయితే ఎప్పుడైనా సరే నీళ్ళలాగా స్పెర్మ్స్ ఉన్నా గానీ ప్రెగ్నెన్సీ నిలబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇది ఎందుకు అసలు వాటరీ అయిపోతుంది అంటే హైడ్రేషన్. నీళ్ళు తాగకపోతే మంచిగా చాలామంది ఏంటంటే హస్తప్రయోగం చేసి చేసి వీర్యాన్ని ఒక 2 సార్లు తీసేస్తారనమాట. ఎక్కువ సార్లు మీరు ఒకవేళ కలిస్తే గూడా భార్యాభర్తలు ఒకవేళ వీర్యం ఊరికే తీస్తూ ఉంటే గూడా ఈ స్పెర్మ్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే ప్రొడక్షన్ అవుతుంటది డైలీ. ఓకే. మిలియన్స్ వస్తూనే ఉంటాయి. కానీ అప్పుడప్పుడు చాలామంది ఏంటంటే డైలీ తీయడం వలన గూడా కొంతమందికి అక్కడ క్వాంటిటీ తగ్గిపోతుంది స్పామ్స్‌వి. దాని వలన అది వాటర్ నీళ్ళలాగా అయిపోతుంది. ఎప్పుడైతే నీళ్ళలాగా అయిపోతుందో అది ఫ్లో అయిపోతుంది. మీకు ఒక రకమైన మెంటల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంకోటేంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అగైన్. మీరు ఒకవేళ అంటే వేడి వస్తువులు ఎక్కువ వాడితే చాలా మందికి పడదు. అప్పుడప్పుడు ఆ వేడి వస్తువులో కూడా ఇవి ఎళ్ళిపోతూ ఉంటుంది. అలాగే మీకు ఒకవేళ నీళ్ళలాగా స్పెర్మ్స్ ఎళ్ళిపోతున్నాయి. అందులో ఆహ్, అంటే సెమినల్ ఫ్లూయిడ్ వీర్యం ఎళ్ళిపోతుంది. ఇంకా అందులో స్పెర్మ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ ఇష్యూస్ రావచ్చు. ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు. స్పెర్మ్స్ ఉంటే చాలా ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే ప్రాబ్లమ్ ఉంటుంది. అప్పుడు మీరు ఫర్టిలిటీ అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అందుకనే ఏంటంటే మీరేం చూడాలంటే ఇది 3 డేస్‌కి ఒకసారి అంటే మనము భార్యాభర్తలు కలిసేటట్టు చూసుకోవాలి. దానివలన మీరు హెల్తీగా ఉంటారు. దానివల్లనేంటంటే స్పెర్మ్స్ గూడా హెల్తీ ఉంటాయి. అక్కడ అక్యుములేట్ అవుతాయి. దాని తర్వాత అది పద్ధతి. అది రోజుకు 2, 3 సార్లు హస్తప్రయోగం చేసి మళ్ళీ పోయి కలిస్తే అది వీర్యం ఉట్టి చుక్క క్వాంటిటీ కూడా తగ్గుతుంది. ఇంకా నీళ్ళలాగా కూడా వెళ్ళిపోతుంది. అయితే వ్యూవర్స్ ఈ డౌట్ క్లియర్ చేసుకోండి మీరు. ఎందుకంటే మీకు మీ డైట్, నిద్ర, మీ హార్మోన్స్‌ని సరిగ్గా చేసుకుంటూ మీరు పోవచ్చు. ఒకవేళ మీకు మీ నిద్ర లేదనుకోండి అప్పుడు కూడా ఈ వీర్యం వాటరీ కావచ్చు. వీర్యం వాటరీ కావడానికి మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. అప్పుడప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్ యూరెథ్రాలో వచ్చేస్తుంది. అప్పుడప్పుడు రిపీటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వలన కూడా క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్స్ ఖరాబ్ అయిపోతుంది. అలాగే ఏంటంటే ప్రాస్టేట్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో ప్రాస్టేట్యూరియా అంటారు. అక్కడే సెమినల్ ఫ్లూయిడ్ అక్కడ తయారవుతుందనమాట. అక్కడ కూడా ఏదైనా ఇన్ఫెక్షన్ అవుతే ఈ ప్రాబ్లమ్ వస్తుంది. ఇలాంటివి చాలా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటి వలన వీర్యానికి ఎఫెక్ట్ అవుతుందనమాట. అలాగే స్పెర్మ్స్ అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అక్కడ స్పెర్మ్ ప్రొడక్షన్ అవ్వదు. చాలా తక్కువ అవుతుంది. ఎక్కడ టెస్టిస్ దగ్గర బాల్స్‌లో. అలాంటప్పుడు కూడా స్పెర్మ్స్ ఇక్కడ రావు. ఇక్కడ రాకపోతే వీర్యం పల్చగానే ఉంటుంది. లిక్విడ్ లాగా ఉంటుంది. అయితే వ్యూవర్స్ ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మంచిగా హెల్తీగా ఉండండి. మంచి ఫుడ్ తీసుకోండి, నిద్రపోండి. ఏందంటే ఏదైనా ఉంటే కొన్ని డ్రై ఫ్రూట్స్, కొన్ని మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి. 5 గంటలకు ఇంకా మళ్ళీ 11:00కి పొద్దున. ఎలాంటప్పుడు నేను యూజువల్లీ ఏంటంటే ఎప్పుడు గాని మీరు మెడిసిన్ తీసుకోండి రండి అది కాకుండా నేను ఒక ఎడ్యుకేషన్ లాగా చెప్తాను మీకు. మీరు మంచిగుంటే ఏంటంటే మీరు హెల్తీగా ఉంటే చాలా మందికి చెప్పొచ్చు మీరు. ఇలా ఉండండని. ఎప్పుడైనా మీరు నేర్చుకొని వాళ్ళకి గూడా చెప్పండి. ఏంటంటే చూడండి బాబు ఇలా ఉంది. ఈ డైట్ తీసుకోండి. రోజు డైట్ చార్ట్ గూడా నేను చెప్పేస్తాను మీకు. చార్టులు, గీటులు, డైటీషియన్ ఏం అవసరం లేదు. పొద్దున లేవండి ఇడ్లీ గానియండి, దోస గానియండి, పూరి గానియండి ఏదో ఒకటి ఐటెమ్ ఫస్ట్ తినండి. అంటే డైలీ చేంజ్ చేస్తుండండి మీ బ్రేక్‌ఫాస్ట్. ఓట్స్ తినొచ్చు మీరు. అలాగే రొట్టె తినొచ్చు మీరు. బ్రెడ్ తినొచ్చు ఒకరోజు. ఎగ్ తినొచ్చు. ఎగ్ వైట్స్ తినొచ్చు. అలాగా మధ్యలో మీరు రైస్ తినండి. దాల్, పప్పు ఏదో ఒకటి. కానీ ఒక అది వెజిటబుల్ ఎట్లైనా ఉండాలి.
అలాగే మళ్ళీ ఈవినింగ్ రాత్రిపూట డిన్నర్ తీసుకోండి, చపాతీ తినండి అంతే ఇంకేం లేదు. లేకపోతే ఫ్రూట్ ఏదైనా అంటే వెజిటబుల్ సలాడ్ గానియండి అలాంటిది తీసుకోవచ్చు. చికెన్ సలాడ్ అలా ఏదైనా నాన్ వెజ్ వాళ్ళు. అలాగే ఈవినింగ్ అప్పుడు 5:00కి ఏదైనా డ్రై ఫ్రూట్స్ 2 బాదాం, 2 జీడిపప్పులు అంటే 2 పిస్తా, చిలుకుద అలా ఏదైనా ఒకటి తినండి. ఇలా తింటే ఏంటంటే మీరు హెల్తీ ఉంటారు. అది కూడా నీళ్ళు తాగుతూ ఉండండి. హైడ్రేషన్ చూడాలి. నీళ్ళు తక్కువైపోతే కూడా మీకు ప్రాబ్లమ్ వస్తుంది. అయితే వ్యూవర్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మీరు చూస్తుండేది. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ లైంగిక సమస్యలన్నిటిని మీరు తీసుకోవచ్చు. నేను మీ ప్రాబ్లమ్స్ నేను యూజువల్లీ ఏంటంటే కపుల్ థెరపీ ఎక్స్‌పర్ట్ కాబట్టి మీ చాలా మందికి ఏదైనా మీ గొడవలవుతున్నాయనుకోండి, టైమింగ్ గురించి కానివ్వండి, లేకపోతే ఫర్టిలిటీ ఎందుకవుతుంది, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఏదైనా మీకు డౌట్స్ ఉంటే, అలాగే మీ ఇద్దరిలో ఒకవేళ మ్యాచ్ అవ్వట్లేదనుకోండి, ఏదైనా బెడ్‌రూమ్ లైఫ్‌లో మీ ఇద్దరికి సరిగా కుదరట్లేదంటే మీరొచ్చి నాతో కలవచ్చు. నేను మీ డాక్టర్ ఎస్.ఆర్. రెహమాన్ ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్.